గుంటూరులో భారీ కుంభకోణం జరిగింది. ₹1,00,000 కడితే 20 నెలల్లో 2 లక్షలు ఇస్తానంటూ అమాయకులను నిండా ముంచాడు వారాహి బిజినెస్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు పూర్ణచంద్రరావు. జనాన్ని నమ్మించేందుకు ఏడాది పాటు చెల్లింపులు సక్రమంగా నిర్వహించి ఆ తర్వాత భారీ స్థాయిలో కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించాడు. దీంతో లబోదిబోమంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తామే కాదు, తమ బంధువుల చేత కూడా పెద్ద ఎత్తున డిపాజిట్లు చేయించామని వాపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. ₹1,00,000 పెట్టుబడి పెడితే కేవలం 20 నెలల్లో 2 లక్షల లాభాలు వస్తాయి. ట్రేడింగ్ ద్వారా కూడా అంత స్థాయిలో లాభాలు వస్తాయని చెప్తూ కూడా గుంటూరులో వారాహి అనే ఒక సంస్థ భారీ స్థాయిలో డబ్బులు వసూలు చేసింది. ఆ తర్వాత జనాలకు డబ్బులు ఇవ్వకుండా కూడా బోర్డు తిప్పేసినటువంటి పరిస్థితి. సో దీంతో బాధితులందరూ ఏదైతే వారాహి సంస్థలో పెట్టుబడులు పెట్టినటువంటి బాధితులందరూ కూడా అరండలపేట పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, బాధితులందరూ కూడా అరండలపేట పోలీస్ స్టేషన్కి చేరుకోవడం జరిగింది. పనిచేసే ఉద్యోగులు కూడా డబ్బులు వస్తాయనే నమ్మకంతో పెట్టుబడి పెట్టారు. అయితే ఇప్పుడైతే మాత్రం వాళ్ళు బోర్డు తిప్పేసి పరారైనటువంటి పరిస్థితి. వాళ్ళందరూ ఎక్కడున్నారో కూడా తెలియకపోవడంతో తాము మోసపోయామని గ్రహించి ఆ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మనతో పాటు పెట్టుబడి పెట్టి ఏదైతే సంస్థలో డబ్బులు పెట్టినటువంటి బాధితులు ఉన్నారో చెప్పండి, మీరు ఎంత పెట్టారమ్మా, అసలు ఏం జరిగింది, ఏం చెప్పారు? ₹1,00,000 కడితే నెలకు 10,000 చొప్పున 20 నెలలు ఇస్తామని చెప్పాడండి. 20 నెలలు కరెక్ట్గా ఇచ్చాడు. ఆ ప్రాంప్ట్నెస్ చూసే అందరూ అట్రాక్ట్ అయ్యి కట్టారు. చాలామంది ఈ నవంబరు డిసెంబర్ నెలల్లో ఎక్కువ కట్టారు. అయితే జనవరి 20వ తారీఖు వరకు బాగా ఇచ్చాడు. ఇక జనవరి 20 నుంచి పేమెంట్స్ ఆపేశాడు. అప్పుడు డౌట్ వచ్చింది అందరికీ. నిలబెట్టి అడిగితే నాకు ట్రేడింగ్లో లాస్ వచ్చింది, ఒక నెల రోజులు నాకు టైం ఇవ్వండి, ఏప్రిల్ 15 నుంచి నేను మళ్ళీ పేమెంట్లు స్టార్ట్ చేస్తా అన్నాడు. నిన్న మార్చి 14నే వెళ్ళిపోయాడు. అంటే మీరు ఎంత పెట్టారమ్మా? ఫస్ట్ ఎంత పెట్టారు, తర్వాత ఎంత పెట్టారు? నేనైతే టోటల్గా నా సొంత మనీ 29 లక్షలు పెట్టాను సార్. మా కస్టమర్లు మా బంధువులలో అందరితో కలిపి ఏదన్నా 1,50,00,000 చేయించాను. ప్రాఫిట్స్ బాగా వస్తున్నాయి కాబట్టి నలుగురితో చెప్పా వస్తున్నాయి కట్టుకోండి అని. ఇంకా ఆ పాపానికి నేను ఇప్పుడు రోజు రావాల్సి వస్తుంది. ఎలా అని వాళ్ళందరికీ నేను సర్ది చెప్పుకోవాల్సి వస్తుంది. చెప్పండి అమ్మా, మీరు ఇప్పుడు ఆ కంపెనీలో ఎంప్లాయీగా పనిచేస్తున్నాం అంటున్నారు. కంపెనీకి సంబంధించి లావాదేవీలన్నా చూస్తుంటారు కదా, అక్కడ మీకు ఏమన్నా మోసపూరిత వాతావరణం అలా కనిపించిందా లేదా? ఆయన చూస్తే అలా మోసం చేసే అతనుగా కనిపించలేదు సార్. యథావిధిగా ఎప్పుడు పేమెంట్ ఎలా వస్తుందో అలాగే వెళ్తూ ఉంది. గత మొన్న జనవరి నుంచి పేమెంట్ అనేది ఆపేశారు. సో అందరూ గొడవపడి అడిగితే ఒక మీటింగ్ కండక్ట్ చేసేసి అక్టోబర్ నుంచి లాస్లో ఉన్నాను, బట్ రొటేషన్ చేస్తున్నాను మనీనంతా అని చెప్పారు. తర్వాత నాకు ఒక 15 డేస్ టైం కావాలి, ఒక సైట్ మీద ఫైనాన్స్ తీసుకొచ్చి మళ్ళీ సెట్ చేస్తానని చెప్పారు. అందరూ వచ్చిన కస్టమర్స్ అందరికి కూడా చాలామంది చాలా వేదల రోజులతో వస్తున్నా కూడా మేము ఇలాగే చెప్పాము, ఆయన చెప్పిందే చెప్పాం. మీరు ఎంత పెట్టుబడి పెట్టారమ్మా? నేను 30 లక్షలు పెట్టాను సార్. నాకు 12 వచ్చింది, ఇంకా 22 రావాలి. సో చెప్పండమ్మా, మీ పరిస్థితి, మీరు ఎంత కట్టారు, ఇప్పుడు మీకు ఏమంటున్నారు వాళ్ళు? మీరు పేదలు ఎవరన్నా ఉంటే నా దగ్గర కలిస్తే మీరు కడితే నేను మీకు న్యాయం చేస్తాను, మిమ్మల్ని కొంచెం ఉన్న స్థాయికి తీసుకొస్తానని చెప్పి మాకు మాటలు చెప్పి మా చేత కట్టించాడు. నేను కట్టింది అయితే మాత్రం 10 లక్షలు సార్. నా చుట్టుపక్కల వాళ్ళ చేత మాత్రం 20 లక్షలు కట్టించాను. మొత్తం 50 కట్టించాను సార్. మాకు వచ్చింది 10 వచ్చింది సార్, ఇంకా 40 రావాలి. మీతో పాటు మీరు కూడా కొంతమందితో కట్టించారు కదా, వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఊళ్ళో వాళ్ళు సార్, పల్లెటూరు అనేసరికి ఎవరికి చెప్పలేం కదా. మామూలుగా మేమే బాధ్యత తీసుకున్నాము. 2 కోట్ల దాకా మేము కట్టించాం. మాకు 80 లక్షలు వచ్చినాయి, 1,20,00,000 రావాలి. వాళ్ళు ఇంతవరకు మేము ఊళ్ళో చెప్పలేము, ఎందుకంటే ఎవరన్నా చెప్తే ఏం దాని పరిస్థితి తెలియదు, వాళ్ళు ఆందోళన పడతారు. అసలు మేము ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నామంటే ఆయనే కారణం. ఎవరికి మాకు ఈ స్టేషన్లో కానీ మాకు ఏం తెలియదు సార్. నిజంగా వాస్తవానికైతే మా పొలాలు తాకట్లు పెట్టి, స్థలాలు తాకట్లు పెట్టి, అందరూ ఉంటానని చెప్పి అందరినీ మోసం చేసి మాకు శనివారం సాయంత్రం వెళ్ళిపోయాడండి. ఇప్పుడు మీరేమంటున్నారు? నాయి వచ్చి 10 లక్షలండి. మా వాళ్ళ తరపు నుంచి ఏమో మొత్తం 45,75,000 అండి. అయితే మొత్తం కట్టింది జనవరి నవంబర్ నెలలోనే కట్టామండి మేము. మాకు తెలీదు ఎప్పటి నుంచో. ఏం చెప్పారు సార్? మాకు చెప్పేటప్పుడు ఏంటంటే ట్రేడింగ్ చేస్తాం మేము, ట్రేడింగ్లో లాభాలు వస్తాయి, దాంట్లో పావులా మీకు ఇస్తాము, 30 మేము తీసుకుంటాము, లాస్ వచ్చినా మేమే భరించుకుంటాము, కంపెనీ భరించుకుంటే మీకు లాస్తో సంబంధం లేదు, మీకు జస్ట్ ప్రాఫిట్ ఇస్తాం మేము, మాకు ఫండ్స్ కావాలి ట్రేడింగ్ చేయడానికి, అమౌంట్ ఉంటే మేము చేస్తామని చెప్తే దాన్ని నమ్మించి చూపించి మా చేత డబ్బులు కట్టించారు. ప్రస్తుతం అయితే మాత్రం అతను పరారయ్యారు. దీంతో బాధితులందరూ కూడా పోలీసులను ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, గుంటూరు జిల్లా.